హాయ్ అండి. 'బీబీ జోడీ' సాటర్డే ఎపిసోడ్ అనేది మనం నిన్ననే చూసేసినాము. తర్వాత సండే ఎపిసోడ్ అనేది కూడా అయిపోయింది. అందులో వచ్చేసి అమర్‌దీప్ చౌదరి వచ్చేసి టాప్ 1లో ఓటింగ్ అనేది, అంటే ఆయనకు మార్కులు ఎక్కువ, పాయింట్స్ ఎక్కువ రావడం జరిగింది. టాప్ 1 అంటే ఏంది, 100 రాలేదు, 83 ప్లస్‌లో ఉన్నాడు. తర్వాత వచ్చేసిన జోడీ మనకి లిస్ట్‌లో రేవన్ జోడీ లీస్ట్లో ఉన్నది. అంటే వీళ్ళు జోడీ అంటే కనెక్షన్ రౌండ్ అన్నట్టు. ఈ వారం వచ్చేసి కనెక్షన్ రౌండు. ఈ కనెక్షన్ రౌండ్లో అందరూ చాలా చక్కగా చేసిర్రు, చాలా బాగా చేసిర్రు. అమర్దీప్ చెట్టుకు మన మనిషికి ఉన్నటువంటి బంధము గురించి అమర్దీప్ చౌదరి చేయడం జరిగింది. అమర్దీప్ చేసినటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో లాస్ట్ ఎండింగ్లో ఉంది కదా, అది చూసినప్పుడైతే నాకైతే నిజంగా ఏడుపు వచ్చింది. ఎందుకంటే అమర్దీప్ గారు తర్వాత నైనిక వీళ్ళిద్దరూ, ఆ నైనిక ఒక చెట్టు అన్నట్టు, ఫలాలు ఇచ్చినటువంటి చెట్టు, వృక్షము. ఆ వృక్షముని కొట్టేసినప్పుడు ఆ మనిషికి వృక్షానికి ఉన్నటువంటి బంధం వల్ల అతను కొట్టకుండా అడ్డం వచ్చినప్పుడు వాళ్ళు ఇతని పైన దాడి చేస్తే ఈ చెట్టుతో పాటుగా అతను కూడా చనిపోవడం అనేది, ఆ సీన్ చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. అరే భలే చేసిరు కదా అనిపించింది. దాని తర్వాత ఎవరు మళ్ళీ రీతు చౌదరి, డెమన్ పవన్. రీతు చౌదరి, డెమన్ పవన్ది ఫ్రెండ్షిప్ అన్నట్టు. ఆ ఫ్రెండ్షిప్ జోడీలో కూడా రీతు చౌదరి చనిపోతుంది అన్నట్టు. ఫ్రెండ్షిప్ కోసం ఇతను సాంగ్ పెట్టిండు కదా, ఆ సాంగ్లో వచ్చేసి డెమన్ పవన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్గా చేసిండు. తర్వాత రీతు చౌదరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల, అతను చనిపోయి ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకు పాయింట్స్ తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాయి తర్వాత సీత. ఈ సాయి సీతని తీసుకొచ్చుకున్నాడు కదా, సాయి వచ్చేసి సీతను వైల్డ్ కార్డుగా జోడిగా తీసుకొచ్చుకున్నాడు కాబట్టి సీత కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా చేసింది. సాయి వచ్చేసి ఫోన్ అన్నట్టు, మొబైల్ ఫోనుకు మనిషికి ఉన్నటువంటి కనెక్షన్, ఆ కనెక్షన్ కూడా చాలా చక్కగా నీట్గా బాగా అనిపించింది. కానీ వాళ్ళకు కూడా పాయింట్స్ తక్కువగానే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకెవరున్నారు ఆ జోడీలలో వచ్చేసి, ఒక్క నిమిషం, శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ జోడీ ఉంది కదా, వీళ్ళు శంకరుడు అంటే భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అనుసంధానం, అంటే శంకరుడికి మనకి ఉన్నటువంటి బంధం గురించి శ్రీ సత్య డ్యాన్స్ చేయడం జరిగింది. శంకరుడు వచ్చేసి అర్జున్ కళ్యాణ్. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగాలేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే శంకరుడు అంటేనే ఒక గూస్ బాంబ్స్ వచ్చే డ్యాన్సులు ఉంటాయి. అలాంటిది వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల వీళ్ళది హైలైట్ అవ్వలేదు. వీళ్ళకి కూడా పాయింట్స్ తక్కువనే వచ్చినాయి అన్నట్టు. అంటే శనివారం దాంట్లో అందరితో పోలిస్తే అమర్దీప్కు కొంచెం హై రేంజ్లో పాయింట్స్ వచ్చేసినాయి. వీళ్ళకి జడ్జెస్కి వచ్చేసి ఏంటంటే, అమర్దీప్ గత 10 వారాల నుంచి జరుగుతున్నా కూడా 10 వారాల నుంచి ఆ గోల్డెన్ సోఫాను వదలడం లేదు. జడ్జెస్కి కూడా అనిపించింది, అరే ఇక కొత్తతనం చూడలేకపోతున్నాం, వీళ్ళకి పాయింట్స్ వస్తాయి, వీళ్ళు పోయి చీరలో కూర్చుంటారు అనేది అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. అమర్దీప్ జోడీ ఖచ్చితంగా వాళ్ళే కూర్చుంటారు. ఇక మరి మిగతా వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది ఒక సందిగ్ధంలో పడిపోయారు. వీళ్ళు అయినా కూడా వేయట్లేదు కదా అని ఒక బాధ అయితే జడ్జెస్కి మిగిలిపోయింది. సీత అమర్దీప్ వాళ్ళ జోడికి ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఫ్రెండ్షిప్ కోసం ఇవ్వకండి. మీరు ఎప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే చూడండి, డ్యాన్స్ లాగా చూడండి. ఇక్కడ డ్యాన్స్ కోసం వచ్చారు, డ్యాన్స్లో వాళ్ళు ఎంత బాగా పర్ఫార్మ్ చేసారో దాన్ని బట్టే ఇవ్వండి మార్క్స్, ఫేవరిజాలు మాత్రం చూపించుకోకండి అని చెప్పేసి జడ్జ్ చేసి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సాటర్డేలో ఇది జరిగింది. తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్గా అంటే ఎవరైతే సింగిల్ పర్ఫార్మెన్స్లో ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరు బాగా చేసారో జోడీలలో, వాళ్ళలో ఒక్కరికి అక్కడ ఉన్నటువంటి బండి ఏది స్కూటీ ఉంటుంది అన్నట్టు, ఆ స్కూటీ యొక్క కీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కీలు ఎక్కువగా గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిందనుకోండి, ఆ కీలు ఎక్కువగా ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఆ స్కూటీ సొంతం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది డెమన్ పవన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది కదా. రీతు చౌదరి చనిపోయింది, రీతు చౌదరి డ్యాన్స్ లేదు, డెమన్ పవన్ సింగిల్గా పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి డెమన్ పవన్కు ఆ కీ ఇవ్వడం జరిగింది. అంటే సాటర్డేలో ఇది జరిగింది. ఇక సండే విషయానికి వచ్చేసినట్లయితే, సండేలో నటరాజ స్వామి లాగా మనకు మానస చేయడం జరిగింది. షష్ఠి వచ్చేసి భరతనాట్యం చేయడం జరిగింది. ఈ భరతనాట్యం వచ్చేసి బాగా చేసింది ఆ అమ్మాయి, పర్లేదు సూపర్గా చేసింది కాబట్టి ఆ అమ్మాయి చెప్పుకోవచ్చు. కానీ నటరాజు స్వామి ఇప్పుడు నటరాజు అనగానే మనకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కావాల్సిన దేవుడు కాబట్టి అక్కడ మనం ఒక గురువులాగా పూజిస్తారు కాబట్టి అందరూ డాన్సర్లు అందరూ కూడా ఒక దేవుడిలాగా పూజిస్తుంటారు కాబట్టి ఆయనే నాట్యం చేయలేకపోతే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా హైలైట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. అక్కడ ఆయన నాట్యం చేయలేదు, ఆయన కూడా వాళ్ళకి టాప్లో పాయింట్స్ వచ్చేసినాయి. వీళ్ళ తర్వాత అంటే 83 పాయింట్స్ ఇచ్చారు. 83 పాయింట్స్కి ఎట్లా అర్హత పొందిండు మరి. ఇప్పుడు మానస్ బాగా డాన్స్ చేయలేదు నాకు, అంటే ఆయనే
ఎఫర్ట్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నటరాజ స్వామి ఎలా ఉంటాడు అక్కడైతే ఎలా కనపడతాడో విగ్రహం అలానే సేమ్ యాజ్ ఈజీగా కనబడతా ఉంటాడు. అక్కడ అతను పెట్టినటువంటి ఎఫర్ట్కు ఎన్నో కొన్ని పాయింట్స్ చేయొచ్చు. కానీ 83 వచ్చేంత అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఓన్లీ షష్ఠి చేసింది. మరి ఇక్కడ డెమన్ పవన్ చేసిండు. డెమన్ పవన్ కూడా అంత ఆ రేంజ్లో ఇవ్వాలి కదా. ఇప్పుడు రీతు డ్యాన్స్ చేయలేదు, రీతు డ్యాన్స్ చేయలేనప్పుడు డెమన్ పవన్ సింగిల్గా డ్యాన్స్ చేసిండు. సింగిల్గా డ్యాన్స్ చేసినందుకు 63, 64 ఇచ్చారు. మరి ఇక్కడ కూడా షష్ఠి సింగిల్గానే డ్యాన్స్ చేసింది. ఆయన ఇప్పుడు ఎవరు మన మానసు ఎక్కువ డ్యాన్స్ చేయలేదు. ఆయన జడ్జెస్ ఇక్కడ ఎందుకో నాకు అనిపిస్తుంది ఫేవరిజం అయితే ఇక్కడ జరుగుతుందో అనిపించింది నాకు. సాటర్డేలలో వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిరా ఎవరికి ఇవ్వాలనేది కప్ అనేది ఫిక్స్ అయిపోయిరేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది షష్ఠి మానసును విన్నర్ చేయాలని వీళ్ళు డిసైడ్ అయినట్టుగా మాట ఇవ్వాలది ఎప్పుడైనా చూస్తాం కదా. బిగ్ బాస్ హౌస్లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు లేపాలనుకున్నారు అనుకోండి, వాళ్ళని ఫిక్స్ చేసుకొని ఇస్తారు అని నాకు అనిపించింది. ఇక్కడ ఎందుకు లాస్ట్ ఫైనల్కి వచ్చారు కూడా మానసు షష్ఠికి ఇద్దరికి కప్ ఇచ్చేసి హ్యాపీగా వెళ్ళండి అని చెప్పేసి తోలుతారేమో నాకు అనిపిస్తుంది. నా గెస్ ప్రకారం మీరెవరు అనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ధనరాజు వచ్చేసి కచప్ చేస్తారు కదా వీళ్ళు మేకప్ మ్యాన్కు హీరోయిన్కు ఉన్నటువంటి సంబంధం గురించి ధనరాజును భాను ఇద్దరు డ్యాన్స్ చేయడం జరిగింది. భాను చాలా బాగా చేసింది, ధనరాజు అక్కడక్కడ మిస్ అయ్యాడు. అదేవిధంగా మానస్ డ్యాన్స్ చేయకపోయినా కూడా మానసు వాళ్ళ జోడికి బాగానే పాయింట్స్ ఇచ్చారు. మరి ధనరాజు ఒక్కడ మిస్ అయ్యాడు, మిస్ అయితే పాయింట్స్ కట్ చేసేసారు. ధనరాజుకు చాలా తక్కువ ఇచ్చారు. మా అమ్మాయి భాను బాగా చేసింది కదా, అక్కడ భానుకి ఎందుకు వెళ్ళదో అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి విశ్వ నేహ జోడి నాకు తెలిసి 10 వారాలు అవుతుంది, కానీ అంటే 10 వారాలు అయినా కూడా వీళ్ళ జోడీలు ఎక్కడ కూడా మాస్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ కనపడలేదు. మాస్ అనేది కనపడలేదు. ఎక్కడ చూసినా సర్కాస్ లాగానే కనబడుతుంది. వీళ్ళు చూస్తే మీరు నమ్ముతారు నమ్మరు, నాకైతే అట్లా అనిపిస్తుంది. వీళ్ళు చేస్తున్నంతసేపు సర్కాస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సర్కాస్లో చేస్తారు కదా, చేతులు లేబట్టి కాళ్ళు లేబట్టి కొమ్మలెక్కి దూకడం ఇలాంటి చేస్తారు కదా, అట్లనే అనిపిస్తుంది వీళ్ళిద్దరు. ఎందుకంటే ఫిజికల్గా ఉండడని చెప్పేసి విశ్వ తర్వాత నేహ కూడా అంతే సేమ్ సర్కాస్ జోడీ చేసినట్టుగానే కనబడుతూ ఉంటారు నాకైతే వీళ్ళ జోడీలో. వీళ్ళకి వచ్చేసి 91, 92 ఇచ్చారు. వాళ్ళకు అన్ని పాయింట్స్ రావడానికి ఏం అంత బాగా డ్యాన్స్ చేసారు. నేహ ఒక్కడ మిస్ చేసుకుంది. మరి నేహ మిస్ చేసుకున్నా కూడా నేహకు ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు. విశ్వకు అంటే నేహ ఎక్కలేకపోయినా కూడా ఆ జోడికి ఎక్కువ పాయింట్స్ ఇచ్చారు. మరి భాను ధనరాజు కూడా ఇద్దరు ఒక్కడ ధనరాజు మర్చిపోయాడు, వాళ్ళకి తక్కువ పాయింట్స్ ఇచ్చారు. భాను బాగా చేసింది కదా, మరి తక్కువ పాయింట్స్ ఇచ్చారు. నాకు అది అర్థం కాలేదు, ఎందుకో తెలియదు. విశ్వ అంటే ఈగో అన్నట్టు, అంటే విశ్వ వచ్చేసి ఈగో మనిషి అన్నట్టు. ఈగోకి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆయనకు డబ్బు వస్తుంది, విశ్వకు డబ్బు సంపాదించుకుంటే ఈగోనేసి వస్తుంది అంటే ఈగో ఎవరు? నేహ. ఆ నేహ ఈగో అనేది మనిషిని ఎలా చంపుతుంది ఏంటి అనేది దాని గురించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిరు. ఓకే, అక్కడ వరకు బాగుంది. కానీ దీంట్లో కూడా నాకు అనిపిస్తుంది అంత ఈ రేంజ్లో ఇచ్చేంత పాయింట్స్ అయితే కాదు కదా. వీళ్ళకు కూడా ఒక 80, 83, 85 అట్లా రావాలి తప్ప 95 దాకా 93 దాకా పోయి అంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది అనేది కూడా ఈ విషయంలో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి మణికంఠను తర్వాత పింకీ ప్రియాంక వీళ్ళ జోడులలో మణికంఠ వచ్చేసి డస్ట్బిన్ కవరు, కూరగాయల కవరు, ఇలాంటి కవర్ ఉంటుంది కదా, వెదర్ని ఎట్టా పొల్యూషన్ చేస్తుంటుంది అనే దాని గురించి వీళ్ళిద్దరు నీట్గా క్లీన్గా చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీదేవి మేడానికి అర్థం కాలేదంట, ధనరాజుకి అర్థం కాలేదట. మనం చూసే వాళ్ళకి మనం చెప్పకపోయినా ఓకే డస్ట్బిన్ వల్ల ఎంత నష్టం ఉన్నది, అంటే ప్లాస్టిక్ కవర్ వాడడం వల్ల ఎంత నష్టం అన్నది వాళ్ళిద్దరు జోడిని చూపించారు, బాగా చూపించారు. అక్కడ కొంచెం మిస్ అయింది. ఎవరు ఆ అమ్మాయి ప్రియాంక కొంచెం డ్యాన్స్ మిస్ అయినందుకు వీళ్ళకు పాయింట్స్ తక్కువ ఇచ్చారు. అదేందో నాకు అర్థం కాలేదు. అంత బాగా నీట్గా క్లీన్గా ఉంది. శ్రీదేవి మేడం గారు అసలు మీరు ఏం యాక్ట్ చేసిరో దాని గురించి ఒకసారి వివరించావా అని చెప్పేసి ధనరాజుని అడగడం జరిగింది. ధనరాజు వివరించకపోయినా మనకు అర్థమవుతుంది. కానీ అంటే నాకు తెలిసి ఏంటంటే కొంతమంది ఫేవరిజం ఉన్నప్పుడు ఆ ఫేవరిజం తప్పులు చేసినా కూడా ఆ తప్పులు కనపడకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన మా పాయింట్స్ ఇస్తేనే ఉన్నారు, ముందుకు వెళ్తుంది అనిపించింది. ఇందులో ప్రతి ఒక్క చోట వీళ్ళకి నచ్చినట్టుగానే చేస్తున్నారు. కానీ బయట ఉన్నటువంటి ఆడియన్స్ చూస్తుంటారు మనం తప్పు. మరి ఇప్పుడు జడ్జెస్ కోణంలో ఉన్నాం, జడ్జెస్ లాగా హోదాలో ఉన్నాం, మనం కరెక్ట్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. డ్యాన్స్ చేసిన వాళ్ళకి డ్యాన్స్లో వేసినట్టుగా వేయాలి, వేయకపోతే వీళ్ళు వేయలేదు వీళ్ళకి ఇన్ని పాయింట్స్ అని ఇవ్వాలని అనేది అయితే నాకు అనిపించలేదు ఎక్కడ కూడా. అక్కడక్కడ జోడీలోనే ఫేవరిజం చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనిపించింది నాకైతే వీళ్ళదు. నాకైతే అలానే అనిపించింది. ఇక నెక్స్ట్ ఇందులో ఇంకా ఎవరున్నారు? విశ్వ నేహ వీళ్ళు వేసేసారు కదా. ఈ జోడీలలో వీళ్ళకు ఇప్పుడు ఏంది నాకు అనిపించింది ప్రియాంక అడిగిన పాయింట్స్ బాగుంది. ఏంటంటే మీకు షష్ఠి ఇప్పుడు మానసు ఆల్రెడీ డ్యాన్స్ చేయగలుగుతాడు. మానసుకు షష్ఠిని ఇవ్వడం వల్ల వీళ్ళ డ్యాన్స్ బాగుంది. అదేవిధంగా అక్కడ నేహ తర్వాత విశ్వ వీళ్ళిద్దరు కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేసిర్రు జోడీలాగా.
మరి వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ బాగా చేస్తారు కాబట్టి చేసారు. ఇక్కడ ఇప్పుడు మనకంట డ్యాన్స్ అస్సలు రాని వ్యక్తి వచ్చేసి డ్యాన్స్ చేసిస్తుంటే అక్కడ నిజం చెప్పాలంటే ఒక గూస్ బాంబ్ మూమెంట్ ఉంటుంది. మనకంట చేసింది ఏంటంటే కాలును హ్యాండ్ తోటి ఇరుస్తున్నాడు, అంటే పరపరపరాని ఇరిసే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని చూస్తుంటే నాకైతే నిజంగా అనిపించింది. ఆ సౌండ్ తగ్గట్టుగా మూమెంట్స్ చేయడము, నిజంగా ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా చేస్తున్నాడు అక్కడక్కడ కొన్ని చోట్ల. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అది అర్థమవుతుంది. అయినా కూడా వాళ్ళకి ఎందుకు పాయింట్స్ తక్కువ ఇస్తున్నారో తెలియదు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే వీళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తూ వాళ్ళని డేంజర్ జోన్లో తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నారు అనిపించింది. అయినా కూడా వాళ్ళు ఏం డేంజర్ జోన్లోకి రాలేదు. మనకు ధనరాజును భాను ఇద్దరైతే డేంజర్ జోన్లో అయితే ఉన్నారు. అంటే సండే జోన్లలో డేంజర్ జోన్లో ఉన్నది వీళ్ళిద్దరు. తర్వాత సాటర్డే జోన్లో వచ్చేసి మన ఎవరు రేవన్ రీతు చౌదరి డెమన్ పవన్ జోడి వాళ్ళ లిస్ట్లో ఉన్నారు అన్నట్టు. వీళ్ళిద్దరికి ఒకవేళ నెక్స్ట్ వీక్లో కూడా సేమ్ ఇదే విధంగా వచ్చింది అనుకోండి, ఐ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు టాప్. ఇప్పుడు అన్ని 9 జోడీల టాప్ 1లో చూసుకున్నట్లయితే విశ్వ నేహ జోడి టాప్ 1లో ఉంది. 91, 93, 2 సంథింగ్ 91, 92 ఆ రేంజ్లో ఉన్నారు. తర్వాత మానస్ షష్ఠి 83, అమర్దీప్ నైనిక 83 అలా ఉన్నారు అన్నట్టు. సెకండ్ పొజిషన్లో వీళ్ళిద్దరు జోడీలు ఉంటాయి. ఫస్ట్ పొజిషన్లో వాళ్ళు ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ వీక్లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ స్కోర్లు అనేది చేంజ్ అవుతుంటాయి. కానీ లీస్ట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇంకా స్కోర్ ఎంత చేంజ్ చేసినా కూడా కొంచెం తక్కువనే ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఫేసప్కి వస్తే మళ్ళీ రేవన్ అదే మన డెమన్ పవన్ రీతు చౌదరి జోడీను తర్వాత ధనరాజు భాను జోడీ అనేది ఖచ్చితంగా మళ్ళీ ఫేసప్కి వస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రూమర్స్ వచ్చినాయి మనకి ధనరాజు మన రేవన్ జోడీ సెల్ఫ్ ఎలిమినేషన్ తీసుకున్నారు అని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. అదే జరగబోతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వారం అంటే ఈ 2 వారాలలో ఏ జోడీ బాగా చేసింది, ఏ జోడీ చేస్తే మీకు కనెక్ట్ అయ్యారు, ఏ జోడీకి సర్కస్ లాగా చేసింది, ఏ జోడీ యాక్ట్ అంటే మన సీరియల్ డ్రామా లాగా చేసారు, ఎవరిది ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఎవరు ఓవర్గా మాట్లాడుతున్నారు, జడ్జెస్ కరెక్ట్గా న్యాయంగా జడ్జిమెంట్ ఇస్తున్నారా లేదా అనే దానిపై ఏమైనా ఇప్పుడు వీళ్ళు కూడా ఫేవరిజాలు చూపిస్తున్నారా జడ్జెస్ అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఇందులో సింగిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సర్ ఎవరు అని చెప్పినట్లయితే సండే డ్యాన్స్లలో షష్ఠికి బండికి ఇవ్వడం జరిగింది అన్నట్టు. షష్ఠి కోడ్ వచ్చింది, మన డెమన్ పవన్ కోడ్ వచ్చింది. అంటే లాస్ట్ వీక్ వరకు అంటే గ్రాండ్ ఫినాలే వరకు ఎవరి దగ్గర ఎక్కువ కీలు ఉంటే వాళ్ళకి ఆ స్కూటీ సొంతం అన్నట్టు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నేను క్లీన్గా చెప్పిన అనుకుంటున్నాను. అర్థమైంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.